చదువుకుంటూ ముందుకు వెళ్దాం. అసలు స్వస్థత అనేది ఎలా కలుగుతుందో చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథం ఆధారంగా మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకునుడి, మీరు స్వస్థత పొందునట్లు. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ స్వస్థత ఎలా కలుగుతుంది అనేటటువంటి ప్రశ్నకు దేవుడిస్తున్నటువంటి సమాధానం ఏమిటంటే, ఇక్కడే మనం చదువుకున్న లేఖన భాగంలోనే దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదట మనం స్వస్థపరచబడాలి అంటే పాపములు ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలమ్మా? స్వస్థత కోరువారు పాపములు ఒప్పుకోవాలి. నిజమైనటువంటి స్వస్థత కార్యము జరగాలి అంటే ఎవరి జీవితంలోనైనా సరే స్వస్థత జరగాలి అంటే పాపములు ఒప్పుకోవాలి. పాపములు ఒప్పుకున్నటువంటి ఆత్మీయులు ఒకరి కొరకు ఒకరు ప్రార్థనలు చేయాలి. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులలో మనం చూస్తే స్వస్థత అనేటటువంటి విలువైన ఆ మాటకి విలువలేనటువంటి స్థితిలోకి నడిపిస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, పాపములు ఒప్పుకుంటే స్వస్థత కలుగుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ మాట నా మాట కాదు, ఈ ఆలోచన నాది కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో రాయబడిన మాట. పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు పాపము లేనటువంటి వాడు గనుక ఆయన మాట చెప్పగానే ఆ గడియలోనే, దేవునికి స్తోత్రం. శతాధిపతి దాసుడు, శతాధిపతి, నీకున్నటువంటి విశ్వాసము గొప్పది, నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నీ దాసుడు లేస్తాడు అని ఒక్క మాట సెలవిస్తే, దేవుని బిడ్డలారా, ఆ గడియలోనే, దేవునికి స్తోత్రం. ఎవరైనా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, మహాదేవుడు అయినటువంటి యేసు క్రీస్తుల వారిలో ఏముంది అంటే పరిశుద్ధత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమున్నదమ్మా ఆయనలో? పరిశుద్ధత ఉన్నది గనుక ఆయన మాట సెలవిస్తే చాలు స్వస్థత కార్యాలు జరుగుతాయి, జరిగాయి. ఇంకా రాబోయే కాలంలో కూడా